వేడి వేడి వెదర్లో చాలా చల్లగా కోల్డ్ కాఫీ చేసుకొని తాగితే చూడండి ఎంత గట్టిగా ఉందో. మీరు ట్రై చేయండి. హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు అయితే సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను, కోల్డ్ కాఫీ. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వీక్లో నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో ఆ సర్ప్రైజ్ నేను ఇప్పుడు రివీల్ చేయను, మీకు వచ్చే దాంట్లో మీకు సర్ప్రైజ్ అది ఫీల్ అవ్వాలనేసి నేను సీక్రెట్గా పెడతామనుకుంటూ ఉన్నాను. సో నెక్స్ట్ వీక్ బై 8th 9th అనుకుంటా నేను ఒక సర్ప్రైజ్ చెప్తాను మీకు. సో ఇప్పటికైతే ఎవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. సో లేట్ చేయకుండా మనము వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. స్టే ట్యూన్. సో మన కోల్డ్ కాఫీ కోసం నేను సన్ రైజ్ నెస్కేఫే తీసుకుంటున్నాను. సో ఇది బ్లెండర్లోకి వేసుకుందాము. సో నెక్స్ట్ షుగర్ 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను. సో నెక్స్ట్ కోల్డ్ మిల్క్ వేసుకుందాం, కొంచెము అంతే చాలు. ఇది ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. కోల్డ్ కాఫీకి బేస్ తయారైపోయింది. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఉండే మిల్క్ వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం హర్షీస్ చోకో టేస్ట్ కోసము. నెక్స్ట్ 3 ఐస్ క్యూబ్స్. సో ఇది ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. బ్లెండ్ చేసుకుందాం ఇది. సో అంతవరకు మనము గ్లాస్ని డెకరేట్ చేసేసుకున్నాము. చూడండి గ్లాస్ని బాగా డెకరేట్ చేసుకున్నాను చాక్లెట్తో. సో ఇంకా ఐస్ వేసుకొని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత గట్టిగా ఉందో. చూడండి ఎంతో టేస్టీ అయిన కోల్డ్ కాఫీ రెడీ అయిపోయింది. సో ఇది నిహాంత్కి ట్రై చేపిద్దాము. టేస్టింగ్ టైం. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా చల్లగా. ఆహా, నిహాంత్కి ట్రై చేయాలంట, చూపిస్తాను. బాగుందా? సూపరా? నచ్చిందా నీకు?